హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సౌజన్య. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ రాగి బిస్కెట్స్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు ఇచ్చి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం ఓవెన్ లేకుండానే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దీనికోసం మనం ఎగ్, మైదా, ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు. సో ప్యూర్ హెల్దీ. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయే ఈ రాగి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ చేసుకున్న షుగర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. 1/2 కప్ వరకు కాచిన నెయ్యిని తీసుకొని లంప్స్ ఏమీ లేకుండా షుగర్ బాగా కలిసేలాగా కలపండి. మీ దగ్గర నెయ్యి లేకుంటే నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. చూడండి, ఇలా ఉండాలండి మనం ప్రిపేర్ చేసిన డో. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మరీ సాఫ్ట్గా ఉంటే బిస్కెట్స్ ప్రిపేర్ చేయలేము. అలా అని గట్టిగా ఉంటే బేక్ అయిన తర్వాత గట్టిగా అనిపిస్తాయి. ఒకవేళ మీకు డో అనేది ఓవర్ సాఫ్ట్ అయింది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి కలపండి. మరి గట్టిగా అయితే అదే కదా మీ డౌట్? ఏం లేదండి, 1 టేబుల్ స్పూన్ పాలు పోసి కలపండి. దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి సెట్ అవ్వనిద్దాం. ఇది సెట్ అయ్యేలోగా స్టవ్ మీద బిస్కెట్స్ బేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నె మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి గీ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. మనం వీటిలోనే బిస్కెట్స్ ప్రిపేర్ చేయబోతున్నాం. తర్వాత ఒక 4 బాదం గింజలు తీసుకొని చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే యూజ్ చేయండి, లేకపోయినా పర్వాలేదు. మనం ప్రిపేర్ చేసుకున్న డౌ సెట్ అయి ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్న బాల్ లాగా చేసి ఇలా బిస్కెట్లా ప్రిపేర్ చేసుకోండి. దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అద్దుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోండి. ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ఇసుక, సాల్ట్ లాంటివి ఏమీ అక్కర్లేదండి. ఆవిరి బయటకు వెళ్లకుండా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే ఒక ప్లేట్ ఉంటే చాలు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ స్టాండ్ పెట్టి మూత పెట్టండి. 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 25 మినిట్స్ తర్వాత బయటికి తీసి ఒక 15 మినిట్స్ చల్లారనివ్వండి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ నుంచి బిస్కెట్స్ని సపరేట్ చేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. వీటిని 8 జార్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. రాగి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారా? నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.